బ్రేకింగ్ న్యూస్. ఖమ్మంలో ప్రభుత్వ టీచర్ భుక్యా గౌతమి సస్పెండ్ అయింది. ప్రైవేట్ స్కూల్స్ కి ప్రమోషన్ చేయడంతో గౌతమిపై వేటు వేశారు అధికారులు. ఖమ్మం ప్రభుత్వ స్కూల్లో టీచర్గా గౌతమి విధులు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఈమె చాలా ఫేమస్. ఇన్ఫ్లుయెన్సర్ కావడంతో ప్రమోషన్ చేయడం మొదలుపెట్టింది. ప్రభుత్వ టీచర్గా విధులు నిర్వహిస్తూ ప్రైవేట్ స్కూళ్లలో పిల్లల్ని చేర్చమంటూ ప్రచారం చేర్చడంపై సీరియస్ అయింది గవర్నమెంట్. సస్పెన్షన్ గురయ్యాక కన్నీళ్లు పెట్టుకుంటూ గౌతమి వీడియో తీసింది. ప్రైవేట్ స్కూల్స్కి ప్రమోషన్ చేయొద్దని ఎవరు చెప్పలేదంటూ గౌతమి చాలా అమాయకంగా చెప్పే ప్రయత్నం చేసింది. సోషల్ మీడియా పిచ్చి ఒక గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం పోయేలా చేసింది. రీల్స్ పిచ్చున్న టీచర్కు అదిరిపోయే బుద్ధి చెప్పారు అధికారులు. ఏకంగా పాఠాలు చెప్పాల్సిన టీచర్కి ఆ రీల్స్ పిచ్చి పట్టింది. క్లాస్ రూమ్లో చాక్ పీస్ పట్టుకోవాల్సింది పోయి కెమెరా ముందు ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోయింది. సర్కారీ కొలువులో ఉంటూనే ప్రైవేటు సంస్థల ప్రమోషన్లతో బిజీ అయిపోయింది. ఎన్నిసార్లు హెచ్చరించినా అదే తీరు మార్చుకోకపోవడంతో విద్యాశాఖ అధికారులు ఆమెకు గట్టి షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ రీల్స్ పిచ్చితో ఇంగ్లీష్ టీచర్ సస్పెండ్ అయింది. ఖమ్మం జిల్లా మామిళ్ళగూడెం హై స్కూల్ ఇంగ్లీష్ టీచర్ గౌతమిని విధుల్లోంచి సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీచర్ గౌతమి గత కొంతకాలంగా విద్యార్థుల చదువును గాలికి వదిలేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్తో కాలక్షేపం చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. కేవలం రీల్స్ చేయడమే కాదు, తనకున్న పాపులారిటీని అడ్డం పెట్టుకొని ప్రైవేటు విద్యా సంస్థలు వ్యాపార సంస్థల కోసం యాడ్స్ చేయడంపై విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ఇలాంటి పనులు చేయడం ఏంటని, ఇవి రూల్స్కు విరుద్ధమంటూ అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు పిల్లలకు ఆదర్శంగా ఉండాలి, కానీ ఇలా చేయడం ఏంటంటూ చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేశారు. పాఠశాలల అభివృద్ధిని వదిలేసి ఇలాంటి పనులు చేస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవంటూ విద్యాశాఖ అధికారులు ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇక ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ వార్త సోషల్ మీడియా వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆమెపై విరుచుపడుతున్నారు. పిల్లల భవిష్యత్తుతో ఆడుకోకండి మేడం, బుద్ధిగా పాఠాలు చెప్పండి అంటూ కొందరు హితో పలుకుతుంటే, మీకు రీల్స్ మీద అంత ఇష్టం ఉంటే ఉద్యోగం మానేసి ఫుల్ టైం ఇన్ఫ్లుయెన్సర్ అయిపోండి అంటూ మరికొందరు చురకలు అంటించారు. ఈ నేపథ్యంలో ఇక ఏకంగా ఆమె ఉద్యోగం పోయింది. ఈసారి అధికారులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఖమ్మం జిల్లా మామిళ్ళగూడెం హై స్కూల్లో పనిచేస్తున్న ఇంగ్లీష్ టీచర్ గౌతమిని అధికారులు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కసారి ఆ సోకాల్డ్ గౌతమి మేడం రీల్స్ చూద్దామా? ఇవన్నీ మీరు కూడా చూసి ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో చాలా ముద్దుగా క్యూట్గా మాట్లాడుతూ వీడియోలు తీసే ఈ ఇన్ఫ్లుయెన్సర్ గవర్నమెంట్ టీచర్ అనే విషయం చాలామందికి తెలిసినపోవచ్చు, కానీ ఆమె ప్రభుత్వ టీచర్గా విధులు ఎలగబెడుతూ ఈమె చేస్తున్న పని ఏంటంటే ప్రైవేటు వ్యవహారాలకి ప్రమోషన్ చేస్తుంది. మీకున్న పాపులారిటీని అడ్డం పెట్టుకొని ఎన్నిసార్లు అధికారులు చెప్పినా వినలేదు. అదే తంతు. అసలు పాఠాలు గాలికి వదిలేసి స్కూల్లో పిల్లల్ని వదిలేసి ఈ రీల్స్ పిచ్చి, వీడియో పిచ్చి, రీల్స్ చేసుకుంటూ కెమెరాకి పని చెప్తూ పిల్లల్ని వదిలేసి రీల్స్ చేసుకుంటూ, సరే అంతవరకు ఓకే. కానీ ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు విద్యా సంస్థలకు, వేరే సంస్థలకు ప్రమోషన్ చేయడం అది గవర్నమెంట్ ఉద్యోగిగా తన విధి నిర్వహణకు బాధ్యతలకు విరుద్ధమని అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా పెడచెవున పెట్టింది. ఆఖరికి ఇప్పుడు ఉద్యోగం కోల్పోయింది. ఒకసారి ఆమె రీల్స్ చూద్దాం. ఉద్యోగం కోల్పోయినాక మళ్ళీ అసలు ఇలా రీల్స్ చేయొద్దని నాకు ఎవరూ చెప్పలేదంటూ చాలా అమాయకంగా ఈ భుక్యా గౌతమి చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. కన్నీటి పర్యంతం అవుతుంది. ఇది కూడా మళ్ళీ ఒక వీడియో తీసింది. ఇక వీడియోస్కు ఆ రీల్స్ పిచ్చిన వాళ్ళకి ఏం చెప్తాం ఒకసారి చూడండి మీరే. ఒక ఉపాధ్యాయురాలిగా నేను ఎప్పుడు కూడా నా వృత్తికి అన్యాయం చెయ్యను కూడా, ఇంతవరకు కూడా చేయలేదు. కానీ నాకున్న ఒక అవివేకం వల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రమోషన్తో నాకు ఎవరైనా చెప్పిన బాగుండు, చెప్పలేదు, దానివల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది. వాట్సాప్ నుంచి, ఇన్స్టా నుంచి, ఫేస్బుక్ నుంచి చాలా ట్రోలింగ్ చేసేస్తున్నారు. నేను ఏమన్నా 10 మందిని హత్య చేశానా, నేను 20 మందిని చంపేశానా, లేదంటే గంజాయి హెరాయిన్ ఏమైనా అమ్మానా, నాకు ఇవన్నిటితోటి సూసైడ్ చేశాననిపిస్తుంది. నన్ను అనొచ్చు,
నన్ను ఎవరు హెచ్చరించలేదండి. నేను ఏ క్లాస్ రూమ్లో కూడా నేను ఎప్పుడు పిల్లల యొక్క సబ్జెక్ట్ రీల్స్ తప్ప ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. సబ్జెక్ట్ రీల్స్ ఇవే అపోజ్ చేశాను. కానీ నా విధి నిర్వహణకి వ్యతిరేకంగా నేను ఎప్పుడు వీడియోస్ చేయలేదండి. ఒక ఉపాధ్యాయురాలిగా ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక ఉపాధ్యాయురాలిగా నేను ఎప్పుడు కూడా నా వృత్తికి అన్యాయం చేయలేదు, చెయ్యను కూడా, ఇంతవరకు కూడా చేయలేదు. కానీ నాకున్న ఒక అవివేకం వల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రమోషన్తో నాకు ఎవరైనా చెప్పిన బాగుండు, చెప్పలేదు, దానివల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది. సైనికుల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నాము అని చెప్పి మా పిల్లలు అక్కడ చదువుతున్నారు. వాళ్ళ కోసం నన్ను వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళాను. ఏదైనా కూడా నేను మా గవర్నమెంట్ స్కూల్కి అన్యాయంగా నేను ఎప్పుడూ చెయ్యనండి. అది నా యొక్క ఉద్దేశం కాదు. నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. వాట్సాప్ నుంచి, ఇన్స్టా నుంచి, ఫేస్బుక్ నుంచి చాలా ట్రోలింగ్ చేసేస్తున్నారు. నేను ఏమన్నా 10 మందిని హత్య చేశానా, నేను 20 మందిని చంపేశానా, లేదంటే గంజాయి హెరాయిన్ ఏమైనా అమ్మానా అనొచ్చు, నన్ను అనొచ్చు. నన్ను ఎవరు హెచ్చరించలేదండి. నేను ఏ క్లాస్ రూమ్లో కూడా నేను ఎప్పుడు పిల్లల యొక్క సబ్జెక్ట్ రీల్స్ తప్ప ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. సబ్జెక్ట్ రీల్స్ ఇవే అపోజ్ చేశాను. కానీ నా విధి నిర్వహణకి వ్యతిరేకంగా నేను ఎప్పుడు వీడియోస్ చేయలేదండి. నా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు జాయిన్ కావాలని చెప్పి ఇంటింటికి తిరిగి నేను అడ్మిషన్స్ తీసుకొచ్చాను. మా స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో 6th and 7th క్లాసెస్లో మీరు ప్రతి ఒక్క పిల్లవాడిని అడగండి, నేను ఎప్పుడన్నా పాటలు పాడానా. వాళ్ళకి పాటలు నేర్పిస్తాను, ఆటలు నేర్పిస్తాను. గవర్నమెంట్ స్కూల్స్కి బుక్స్ డొనేట్ చేశాను. నా ఫ్రీ టైంలో నేను వాళ్ళకి యూట్యూబ్ వీడియోస్ టీచ్ చేశాను. నేను ఇంకా ఎలా చెప్పాలండి? నోటికి ఏదొస్తే అది రాసేశారు. పాటలు చెప్పడం మానేసి రీల్ చేసిందని చెప్పి నోటికి ఏదొస్తే అది మీ న్యూస్ల కోసం. మనిషి చచ్చిపోయినా అంతే, నా అప్పుడు హ్యాపీగా ఉండండి మీరంతా. చచ్చిపోయింది కావచ్చు మీ ట్రోలింగ్కి అని 4-5 రోజుల నుంచి నీళ్లు తాగలేదండి. మీరు నమ్ముతారా? ఇప్పుడు ఇది చెయ్యొచ్చో లేదో కూడా నాకు తెలియదు. బీపీ డౌన్ అయిపోయి నాకు మైండ్ పని చేయట్లేదు. కడుపుకు తిండి పెట్టే జాబ్కి ఎవరైనా అన్యాయం చేసుకుంటారా అండి? తెలియలేదు నాకు. నా గవర్నమెంట్ వ్యవస్థ నాకు తిండి పెడుతుంది. ఈ గవర్నమెంట్ వ్యవస్థను అన్యాయం చేయాలని నేను ఎప్పుడు కోరుకోలేదండి. ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. విన్నర్గా సస్పెన్షన్ గురైన గౌతమి మాటలు తనకు ఎవరు చెప్పలేదు, తనకు తెలియదు అంటోంది. ఖమ్మం జిల్లా మామిళ్ళగూడెం హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తోంది ఈమె. తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సిన బాధ్యతను విస్మరించి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ప్రైవేట్ సంస్థల ప్రమోషన్స్ను చేపట్టింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైంది. ఈ విషయం గౌతమికి తెలియదా? భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని తెలియదా? నామ్స్ అండ్ గైడ్లైన్స్ తెలియదా? బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ చదివినప్పుడు దానికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉంటాయి, ఉపాధ్యాయ వృత్తి ఎలా ఉంటుంది, మసులుకోవాల్సిన తీరేంటనేది చెప్పలేదా, తెలియలేదా? కానీ ఖమ్మం జిల్లా మామిళ్ళగూడెం హై స్కూల్లో పనిచేస్తున్న ఈ ఇంగ్లీష్ టీచర్ గౌతమ్ మాత్రం తన బాధ్యతను పక్కన పెట్టి సోషల్ మీడియా మోజులో పడ్డారు. తరగతి గదిలో విద్యార్థులకు ఇంగ్లీష్ పాఠాలు నేర్పించాల్సిన ఈమె ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ కాలక్షేపం చేయడం మొదలుపెట్టారు. ఈ వ్యవహారం కాస్త ముదిరి చివరకు ఆమె ఉద్యోగానికే సరిపెట్టింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గౌతమి కేవలం వ్యక్తిగత రీల్స్కే పరిమితం కాలేదు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తన సోషల్ మీడియా ఫాలోయింగ్ను ఉపయోగించుకొని ప్రైవేటు విద్యా సంస్థలు, వివిధ వ్యాపార సంస్థలకు సంబంధించిన ప్రమోషన్స్, పెయిడ్ యాడ్స్ చేయడం ప్రారంభించింది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ లాభాపేక్షతో ప్రైవేట్ సంస్థల ప్రకటనలో నటించడం సర్వీస్ రూల్స్కు విరుద్ధం. ఇది తెలియదా? ఇప్పుడు కన్నీరు పెడితే ఏం లాభం? స్కూల్ పనివేళల్లో కూడా ఆమె పాఠాలపై దృష్టి పెట్టకుండా ఫోన్లోనే గడుపుతుందనే ఫిర్యాదులు కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వెల్లువెత్తినట్టుగా తెలుస్తోంది. దీనిపై గతంలోనే ఉన్నతాధికారులు ఆమెను పిలిచి హెచ్చరించినట్టుగా కూడా సమాచారం.
అయినప్పటికీ ఆమె తీరులో ఎలాంటి మార్పు రాలేదని తెలుస్తోంది. తెలంగాణ సివిల్ సర్వీసెస్ అంటే ప్రవర్తన నియమావళి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా పై అధికారుల అనుమతి లేకుండా ప్రైవేటు వ్యాపారాల్లో పాల్గొనకూడదు లేదా ప్రమోషన్స్ చేయొద్దు. ముఖ్యంగా పాఠశాల వేళల్లో మొబైల్ ఫోన్ వినియోగంపై విద్యాశాఖ ఇప్పటికే ఆంక్షలు విధించిందట. గౌతమి ఆమె వృత్తిని కేవలం రీల్స్ కోసం ఒక వేదికగా వాడుకోవడంపై విద్యాశాఖ సీరియస్ అయింది. ఈ మేరకు ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఈ ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సస్పెన్షన్ తర్వాతైనా బుద్ధిగా పాఠాలు చెప్పండి అంటూ కొందరు సూచిస్తుంటే, అంతగా రీల్స్ చేయాలంటే ఉద్యోగం మానేసి పూర్తిస్థాయి ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోవచ్చు కదా, నిరుద్యోగులకు అవకాశం వస్తుందంటూ మరికొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారికైనా కఠిన చర్యలు తప్పవంటూ ఈ ఘటన మరోసారి ప్రూవ్ చేసింది. ఇట్లా రకరకాల కామెంట్స్ చేయడంతో ఇప్పుడు ఇక ఆమె నొచ్చుకొని చివరికి ఇదిగో ఇలా కన్నీళ్ళు పెడుతుంది. ఇప్పుడు కన్నీరు పెడితే ఏం లాభం? అప్పటికే ఎన్నిసార్లు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు వెళ్ళాయని తెలుస్తుంది. కానీ ఆమె చెప్తున్న వీడియోలో ఆమె కన్నీరు పెట్టుకుంటూ చెప్తున్న అంశం ప్రకారం నాకు ఏం తెలియదు, అసలు ఈ గైడ్ లైన్సే తెలియదు, నిబంధనలు తెలియవు, నా వృత్తి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు, కనీసం నాకు ఎవరైనా చెప్పలేదు అంటూ అమాయకంగా చెప్తోంది. కన్నీళ్ళు పెడుతోంది, కంట తడి పెడుతుంది, శోకం పెడుతోంది. ఇది అసలు ప్రభుత్వ ఉద్యోగి టీచర్గా పనిచేస్తూ ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఒక హై స్కూల్ టీచర్, అది కూడా మీకు ప్రవర్తన నియమాలు తెలియదా? మీ విధి నిర్వహణ పట్ల ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో మీకు తెలియదా? ఇప్పుడు రకరకాల కామెంట్స్, అందుకే మీరు 24/7 ఇదే, అందుకే ఇలాంటి కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు కామెంట్లు పెడితే వాళ్ళ కామెంట్లకి బాధపడుతూ మీరు ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. ఇప్పటికైనా దిక్కుమాలిన సోషల్ మీడియా నుంచి బయటకు వచ్చి, అంటే దాని అర్థం విధి నిర్వహణపై శ్రద్ధ వహించండి. మీ వ్యక్తిగత మీ పర్సనల్ టైం దాన్ని ఎవరు కిల్ చేయరు, ఎవరిని మీరు అలా చేయొద్దనే హక్కు ఎవరికి లేదు. కానీ వృత్తికి గౌరవం చేయండి. మీ ప్రవర్తన నియమాలు ఏంటో, సర్వీస్ రూల్స్ ఏంటో మీకు తెలియాలి కదా. తెలియదంటే ఎంత అమాయకత్వం అవుతుంది గౌతమ్ గారు. ఆ వీడియో చేసిన తర్వాత సర్వీస్ రూల్స్ నాకు తెలియదు, నాకు ఎవరు చెప్పలేదు, ఇది మరీ విడ్డూరంగా ఉంది. సస్పెన్షన్ గురైన తర్వాత ఇదిగో, అందుకే మీ గురించి ఇలాంటి కామెంట్లు పెట్టినప్పుడు ఇంకా మీరు దాని గురించి బాధపడుతూ వీడియో చేయడం, అదంతా కూడా దానికి అధికారులు ఎక్కడా ఎలాంటి ఉపేక్ష ఉండదు. ఖచ్చితంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకున్నారు. ఇకనైనా జాగ్రత్తగా ఉంటూ విధి నిర్వహణ విషయంలో సీరియస్గా ఉంటే ఆ సస్పెన్షన్ ఎత్తివేశాకనైనా కనీసం పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. ఇది పరిస్థితి. ఒకసారి గౌతమి ఏమన్నారో మళ్ళీ ఆమె మాటల్లోనే విందాం. హలో ఎవ్రీవన్, మీలో ఎంతమందికి ఫీచర్ వచ్చింది? నాకైతే కొత్త ఫీచర్ వచ్చింది ఇన్స్టా నుంచి. నేను ఇలా మాట్లాడుతున్నాను కదా, నా మాటని ఒక 5-6 లాంగ్వేజెస్లో చూపిస్తుంది అనమాట. మీరు చూపిస్తాని. ಸಂಕ್ರಾಂತಿದ ಎಲ್ಲಾರ್ ಕೆಡ್ದ ಕಟ್ ಬ್ಯಾಕ್ ಆನ್ ಫೆಸ್ಟಿವಲ್ ಸ್ವೀಟ್ಸ್ ಅಂಡ್ ಸ್ನಾಕ್ಸ್ ಈ ಬಿಕಮ್ ಅ ಲಡ್ಡು ಅಂಡ್ ಬಜ್ಜಿ ಈಟ್ এইসব কম খান। লাড্ডু বজির মতো গোলগাল হয়ে গেছেন। అవి ఇవి తక్కువ తినండి, లడ్డు బజ్జీ అయిపోయారు. কম খাইয়ে ಲಡ್ಡು ಕಡಿಮೆ ತಿನ್ನಿ ಲಡ್ಡು ಬಜ್ಜಿ ಆಗ್ಬಿಟ್ಟಿದ್ದೀರಾ? ಜಾಗ್ರತೆಯಿಂದ ತಿನ್ನಿ, ತುಂಬಾ ಕ್ಯಾಲರಿಗಳಿರ್ತವೆ ಗೊತ್ತಾ. ಇನ್ನೊಂದು ವಿಷಯ ಏನಂದ್ರೆ जास्त आहे त्यामुळे जरा काळजीने खा. मी खूप आनंदी आहे कारण आज शाळा आहे. హలో ఎవ్రీవన్, నా మానానేదో నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పుకుంటూ, ఇదిగో వంటలు చేసుకుంటూ, ఇంట్లో కిడ్స్ని చూసుకుంటూ, భర్తను చూసుకుంటూ, అత్తయ్యని చూసుకుంటూ నా ప్రాణాన్ని నేను వధిస్తున్నాను. నా వీడియోస్ కింద కామెంట్స్ పెడుతున్నారే, అవి చేతులేనా? ఆ చేతులకి పాములు కుట్టాలి. నీ మొహానికి ఇంగ్లీష్ వచ్చా, నీకు అసలు ఏబిసిడీలు వచ్చా అని అంటున్నారే. మరి నా స్టూడెంట్స్ ఎలా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు నా వీడియోస్ గురించి, నా క్లాసెస్ గురించి? వినండి, చెవులు ఇలా పెట్టి వినండి, ఇలా పెట్టి వినండి, బాగా వినండి. ఒకరు పడే కష్టాన్ని గుర్తించండి దయచేసి. నా మానానేదో నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పుకుంటూ, ఇదిగో వంటలు చేసుకుంటూ, ఇంట్లో కిడ్స్ని చూసుకుంటూ, భర్తను చూసుకుంటూ, అత్తయ్యని చూసుకుంటూ నా ప్రాణాన్ని నేను వధిస్తున్నాను. నా వీడియోస్ కింద కామెంట్స్ పెడుతున్నారే, అవి చేతులేనా? ఆ చేతులకి పాములు కుట్టాలి. నీ మొహానికి ఇంగ్లీష్ వచ్చా, నీకు అసలు ఏబిసిడీలు వచ్చా అని అంటున్నారే. మరి నా స్టూడెంట్స్ ఎలా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు నా వీడియోస్ గురించి, నా క్లాసెస్ గురించి? వినండి, చెవులు ఇలా పెట్టి వినండి, ఇలా పెట్టి వినండి, బాగా వినండి.
ఒకరు పడే కష్టాన్ని గుర్తించండి దయచేసి. నా మానానేదో నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ రైట్, ఇది ఖమ్మం జిల్లా మామిళ్ళగూడెంలో పనిచేస్తున్న స్కూల్ టీచర్ సస్పెన్షన్ గురైన వ్యవహారం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇక పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఈ ఇంగ్లీష్ టీచర్ పని మానేసి ఇన్స్టాగ్రామ్స్ రీల్స్తో గడపడంతో పెద్ద ఎత్తున ఆమెపై ఫిర్యాదులు వెళ్ళిన నేపథ్యంలో ఆమెపై చర్యలు తీసుకుంటూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు పిల్లల భవిష్యత్తుకి బాటలు వేయడంతో పాటు పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలి, కానీ విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని సంకేతాలు పంపారు. సస్పెన్షన్ ఎత్తివేశాకైనా బుద్ధిగా పిల్లలకు పాఠాలు చెప్పాలంటూ ఆమెకు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సూచనలు చేస్తుంటే తట్టుకోలేక కంటతడి పెట్టి ఆమె చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక ఉద్యోగం మానేసి పూర్తిస్థాయి ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోవాలంటూ కొంతమంది సూచిస్తుంటే కొంతమంది ఏమో ఇప్పటికైనా కాస్త బుద్ధిగా మెదులుకో అంటూ మరికొంతమంది సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద నిజంగా ఎంత దారుణంగా ఈ పరిస్థితులు తలెత్తున్నాయంటే ఈ ఇన్స్టాగ్రామ్ పిచ్చితో, ఈ రీల్స్ పిచ్చితో అనవసరంగా మంచి బాధ్యతలు ఉన్న ఇట్లాంటి వాళ్ళు కూడా అనవసరంగా పరిస్థితిని చెడగొట్టుకుంటున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఈమె మామిళ్ళగూడెం హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నారు. పాఠాలు మర్చిపోయి ఫోన్లలోనే ఎక్కువసేపు గడుపుతుందనే ఫిర్యాదులు కూడా చాలా వరకు ఆమెపై వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమెపై ప్రస్తుతం ఉన్నతాధికారులు అయితే చాలా సీరియస్ తీసుకున్నారు. ఆమె అంటుంది నాకు ఎవరూ చెప్పలేదు, నాకేం తెలియదు అంటుంది. అయితే ఆమెపై చాలా ఫిర్యాదులు వచ్చాయని కూడా అంటున్నారు. ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదులు చేశారంటున్నారు. విద్యాశాఖ అధికారులు ఊరికే సస్పెండ్ చేస్తారా? ఊరికే మీ వీడియో చూసి రీల్ చూసి మీ వివరణ అడగకుండా, కనీసం మీకు ఎక్స్ప్లెనేషన్ అడగకుండా, మీకు ఏం చెప్పకుండా సస్పెండ్ చేస్తారా డైరెక్టు? అలా ఉంటుందా? ఎన్ని ఫిర్యాదులు వెళ్తే, ఎన్ని కంప్లైంట్ వెళ్తే ఒక హై స్కూల్ టీచరు, ఒక ఇంగ్లీష్ టీచర్ అందులో కూడా మీకు మీ వృత్తికి సంబంధించిన గైడ్ లైన్స్, మీ ప్రవర్తన నియమాలు మీకు సర్వీస్లో చేరినప్పుడే చెప్తారు కదా క్లియర్గా, ట్రైనింగ్ పీరియడ్లో. అంతకుముందు కూడా మీరు పిల్లలతో ఎలా ఉండాలి, సమాజం పట్ల ఎలా ఉండాలి, ఎంత బాధ్యతగా ఉండాలి, ఉద్యోగం పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలనే విషయాలు మీకేం తెలియదా? ప్రభుత్వ ఉద్యోగం అయింది, ప్రైవేటు వ్యవహారాల్లో ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకు కానీ యాజమాన్యాలకు కానీ లాభాపేక్షతో మీరు లాభం తీసుకుంటూ వాళ్ళకి లాభం చేకూర్చే పనులు చేయొద్దని మీకు తెలియదా? అంటే మీకు నచ్చిన పని అడ్డగోలుగా నచ్చిన వాళ్ళకు నచ్చినట్టుగా ప్రమోషన్ చేస్తూ ఒక ప్రభుత్వ ఉద్యోగం అయింది, తర్వాత అయ్యో నాకేం తెలియదు, నాకు ఎవరు చెప్పలేదంటే ఇది అమాయకత్వమే అవుతుంది. ఇప్పుడు ఈ సస్పెన్షన్ తట్టుకోలేక, సరే సస్పెన్షన్ తర్వాత మీకు వస్తున్న కామెంట్ తట్టుకోలేక మీరు చేసిన వీడియో అయితే అది ఇంకా మీ వ్యక్తిగత వ్యవహారం. దాన్ని ఎలా స్వీకరిస్తారు, దాన్ని ఎలా అధిగమిస్తారు అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ నిజంగా వ్యూవర్స్ అడ్వైస్ చెప్తాం, చూడండి ఒక్కసారి వ్యూవర్స్, ఇన్స్టాగ్రామ్ ఈ రీల్స్ వీటి పిచ్చిలో, వీటి మోజులో పడి మనం సమాజంలో చాలా వరకు ఇది చాలా ప్రభావితం చేస్తున్నాయి. క్రమశిక్షణ తప్పడానికి, మనుషులు గాడి తప్పడానికి చాలా ప్రభావితం చేస్తున్నాయి. ఆమె అంటుంది నేను మాదక ద్రవ్యాలు అమ్మానా, మత్తు పదార్థాలు అమ్మానా, హత్యలు చేశానా అని అంటూ ప్రశ్నిస్తోంది ఆ వీడియోలో. మీరేమనుకుంటున్నారు వ్యూవర్స్? ఒక్కసారి కామెంట్ చేయండి ఆమె చేసిన వీడియోకి సంబంధించి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎలాంటిదో ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఒక్కసారి మళ్ళీ ఆమె చేసిన ఆ వీడియో, సస్పెన్షన్ తర్వాత ఆమె చేసిన వీడియోని కూడా మళ్ళీ చూద్దాం. ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక ఉపాధ్యాయురాలిగా నేను ఎప్పుడు కూడా నా వృత్తికి అన్యాయం చేయలేదు, చెయ్యను కూడా, ఇంతవరకు కూడా చేయలేదు. కానీ నాకున్న ఒక అవివేకం వల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రమోషన్తో నాకు ఎవరైనా చెప్పినా బాగుండు, చెప్పలేదు, దానివల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది. సైనికుల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నాము అని చెప్పి మా పిల్లలు అక్కడ చదువుతున్నారు, వాళ్ళ కోసం వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళాను. ఏదైనా కూడా నేను మా గవర్నమెంట్ స్కూల్కి అన్యాయంగా నేను ఎప్పుడూ చేయనండి, అది నా యొక్క ఉద్దేశం కాదు. నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. వాట్సాప్ నుంచి, ఇన్స్టా నుంచి, ఫేస్బుక్ నుంచి చాలా ట్రోలింగ్ చేసేస్తున్నారు. నేను ఏమన్నా 10 మందిని హత్య చేశాను,
నేను 20 మందిని చంపేశానా, లేదంటే గంజాయి హెరాయిన్ ఏమైనా అమ్మానా అనొచ్చు, నన్ను అనొచ్చు. నన్ను ఎవరు హెచ్చరించలేదండి. నేను ఏ క్లాస్ రూమ్లో కూడా నేను ఎప్పుడు పిల్లల యొక్క సబ్జెక్ట్ రీల్స్ తప్ప ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. సబ్జెక్ట్ రీల్స్ ఇవే అపోజ్ చేశాను. కానీ నా విధి నిర్వహణకి వ్యతిరేకంగా నేను ఎప్పుడు వీడియోస్ చేయలేదండి. నా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు జాయిన్ కావాలని చెప్పి ఇంటింటికి తిరిగి నేను అడ్మిషన్స్ తీసుకొచ్చాను. మా స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో 6th and 7th క్లాసెస్లో మీరు ప్రతి ఒక్క పిల్లవాడిని అడగండి, నేను ఎప్పుడన్నా పాటలు పాడానా. వాళ్ళకి పాటలు నేర్పిస్తాను, ఆటలు నేర్పిస్తాను. గవర్నమెంట్ స్కూల్స్కి బుక్స్ డొనేట్ చేశాను. నా ఫ్రీ టైంలో నేను వాళ్ళకి యూట్యూబ్ వీడియోస్ టీచ్ చేశాను. నేను ఇంకా ఎలా చెప్పాలండి? నోటికి ఏదొస్తే అది రాసేశారు. పాటలు చెప్పడం మానేసి రీల్ చేసిందని చెప్పి నోటికి ఏదొస్తే అది మీ న్యూస్ల కోసం. మనిషి చచ్చిపోయినా అంతే, నా అప్పుడు హ్యాపీగా ఉండండి మీరంతా. చచ్చిపోయింది గౌతమి ట్రోలింగ్కి అని 4-5 రోజుల నుంచి నీళ్లు తాగలేదండి. మీరు నమ్ముతారా? ఇప్పుడు ఇది చెయ్యొచ్చో లేదో కూడా నాకు తెలియదు. బీపీ డౌన్ అయిపోయి నాకు మైండ్ పని చేయట్లేదు. కడుపుకు తిండి పెట్టే జాబ్కి అన్యాయం చేసుకుంటారా అండి? తెలియలేదు నాకు. నా గవర్నమెంట్ వ్యవస్థ నాకు తిండి పెడుతుంది. ఈ గవర్నమెంట్ వ్యవస్థను అన్యాయం చేయాలని నేను ఎప్పుడూ కోరుకోలేదండి.